ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితకు సిబిఐ నోటీసులు ఈ నెల 26న ఎంక్వైరీకి హాజరు కావాలని సమాన్లు ఏడాది తర్వాత రీఎంట్రీ ఇచ్చిన సిబిఐ సుప్రీంలో పిటిషన్ ఉందంటూ ఇన్నాళ్లు ఈడీ విచారణ కవిత గైర్హాజరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసింది ఈ నెల 26న తమ ఎదుట హాజరు కావాలని ఫ్రెష్ గా సమాన్లు పంపింది ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ లోనే ఆమె ఇంటి అడ్రస్ కు ఈ నోటీసులు అందినట్లు సమాచారం ఇక మెయిల్ ద్వారా మరో సెట్ నోటీసులు పంపించినట్లు సిబిఐ వర్గాలు తెలిపాయి అయితే ఏ సెక్షన్ కింద కవితను సిబిఐ నోటీసులు పంపిందనేది తెలియాల్సి ఉంది కాగా 2022 జూలై తర్వాత లిక్కర్ స్కామ్ వెలుగులోకి రాగా దాదాపు 5 నెలల తర్వాత అదే ఏడాది డిసెంబర్లో తొలిసారి సిబిఐ కవితకు నోటీసులు జారీ చేసింది కవిత ఎపిసోడ్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది సిబిఐ కవితకు నోటీసులు జారీ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారు మీరు పోలింగ్లో పాల్గొని ఆమెకు ఇక కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు ఎన్నికల డ్రామా అనుకునే వాళ్ళు ఇక్కడ నిజంగానే విచారిస్తారు అనుకునే వాళ్ళు ఇక్కడ మీ ఓటింగ్ నమోదు చేయండి అలాగే ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి లైక్ బటన్ని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి కేసీఆర్ ఆల్రెడీ డీల్ విత్ బీజేపీ రైట్ కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు మీ ఒపీనియన్ పోల్ చేయండి అలాగే ఈ లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ పోల్ని చూద్దాం పోల్లో ఏమంది పబ్లిక్ ఒపీనియన్ ఎట్లా ఉందనేది చూద్దాం ఒకసారి దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ ఈ లైక్ బటన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఇక కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూస్తారు ఎన్నికల డ్రామా అని చెప్పి 86% అని చెప్తా ఉన్నారు 10,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు నిజంగానే విచారిస్తారా అని చెప్పి 14% మంది అభిప్రాయపడతా ఉన్నారు సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా కల్వకుంట్ల కవిత గారికి సిబిఐ నోటీసులు ఇవ్వడం ఇదంతా ఈ వ్యవహారం చూస్తుంటే ఎన్నికల దగ్గరకు వచ్చినట్టుగా మనం భావించవచ్చు ఎన్నికలు చాలా సమీపిస్తా ఉన్నాయి దగ్గరకు వస్తున్నట్టుగా మనం భావించవచ్చు